జాబ్ కొట్టు. నీకో స్టేబుల్ సాలరీ వస్తుంది. సో, నీ లైఫ్ అంతా సెక్యూర్‌గా ఉన్నట్టే. నువ్వు దేని గురించి ఆలోచించక్కర్లేదు అని చెప్పి మన చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటారు. దాని గురించే మనం 10, 15 ఇయర్స్ చదువుతూ ఉంటాం. యెస్ ఆర్ నో? బట్ జాబ్ వచ్చిన తర్వాత మన లైఫ్ అనేది పీస్ ఆఫ్ మైండ్‌తో ఉంటుందా? ఎవ్రీ మంత్ మనం ఫస్ట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక 5వ తారీఖు, 6వ తారీఖు నుంచి మనం చూసుకుంటే మళ్ళీ ఫస్ట్ ఎప్పుడొస్తుందా? సాలరీ ఎప్పుడు మన బ్యాంక్ అకౌంట్‌లో పడుతుందా? అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. అదేమన్నా హ్యాపీనెస్ తోటి లేదంటే ఎక్సైట్‌మెంట్ తోటి అంటే కాదు. స్ట్రెస్ తోటి. ఎందుకంటే మన ఖర్చులకి మళ్ళీ డబ్బులు లేవు. మళ్ళీ మనం స్ట్రగుల్ అవ్వాలి కాబట్టి. అండ్ ఇలాగే ప్రతి నెల జరుగుతూ ఉంటే ఎప్పుడు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అచీవ్ అవుతాం? జస్ట్ థింక్. యాక్చువల్ గా చూసుకుంటే మన సాలరీ గానీ, ఇన్కమ్ గానీ మనకి ఇండిపెండెన్స్ అనేది ఇవ్వాలి. ఒక స్వాతంత్రం లేదంటే ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. బట్ దీని మూలంగా మనం డిపెండెన్స్ లోకి వెళ్తున్నాం. ఎవ్రీ మంత్ ఈఎంఐలు కట్టాలి. లేదంటే గనక మనం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్. సో మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మన జాబ్ మూలంగా మనం ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఈఎంఐస్ పే చేయడానికి రెడీ అయిపోతున్నాం. ఫైనల్ గా మనం ఒక కైండ్ ఆఫ్ లూప్ లో స్ట్రక్ అయిపోతూ ఉన్నాం. ఇది ఎప్పుడైనా అనుకున్నారా? యాక్చువల్ గా మనకి ట్రైన్ చేసేది ఏంటంటే మీకు ఒక స్టేబుల్ ఇన్కమ్ సోర్స్ ఉండాలని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ రాంగ్. మీకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నట్లయితే కనుక ఈవెన్ ఒక ఇన్కమ్ సోర్స్ స్ట్రక్ అయినా స్టాప్ అయినా కానీ మీ లైఫ్ అనేది ఆగదు. అలా కాకుండా మీరు ఒకదాని మీద డిపెండ్ అయి ఉంటే కనుక మేనేజర్ గానీ బాస్ గానీ ఎవరైనా ఏదైనా తిట్టినా మనం పడాలి. జాబ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఎస్ ఆర్ నో? అండ్ ఇంకొక పాయింట్ నేను మీకు చెప్తాను. అదేంటంటే శాలరీ వస్తుంది కదా, సో మీరు థింక్ చేసేది ఏంటంటే అది నా సీలింగ్, దీనికంటే నేను ఎక్కువ సంపాదించలేను అని అనుకుంటారు. ఈవెన్ మీరు ఎంటైర్ ఇయర్ ఒక 5% హైక్ 10% హైక్ సంవత్సరం మొత్తం పని చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ నేను డబల్ చేయాలి, దాన్ని త్రిబుల్ చేయాలని ఆలోచించారా? ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 శాలరీ వస్తుంది అనుకోండి. నెక్స్ట్ ఇయర్ దీన్ని 1.5 lakh నేను సంపాదించాలి. అంటే మీకు ఆల్రెడీ 1 lakh వస్తుంటే కనుక దాన్ని ఎలా 3 lakh 4 lakh చేయొచ్చు అనేది సేమ్ జాబ్ లో ఉంటూ లేదంటే ఒక జాబ్ చేంజ్ అవడం ద్వారా లేదంటే స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక సీలింగ్ పెట్టుకున్నారు, నా స్కిల్ కి నాకు ఇంతే వస్తుందని చెప్పి. సో ఇట్స్ నాట్ ద సీలింగ్ ఫర్ యువర్ మనీ ఆర్ ఇన్కమ్, ఇట్ ఈస్ ద సీలింగ్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ మీరు చేంజ్ చేసుకున్నట్లయితే మీ ఇన్కమ్ అనేది మల్టిప్లై అవుతుంది. మీరు ఆల్రెడీ ₹1,00,000 సంపాదిస్తుంటే కనుక అది 5 లక్షలు కూడా అవే ఛాన్సెస్ ఉన్నాయి విత్ ఇన్ 1 to 2 years, మేబీ ఫెయిల్ అయితే 3 years. ఆ మైండ్ సెట్ మీరు చేంజ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ న్యూరో వెల్త్ ఫ్రేమ్వర్క్. ఆ రిలేటెడ్ లింక్ అనేది ఒకటి డిస్క్రిప్షన్ ఇచ్చాను, ప్లీజ్ చెక్ ఇట్. అండ్ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీ వెల్త్ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది అండ్ మీకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు జాబ్ చేసినా చేయకపోయినా కానీ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అవ్వడానికి ఓ ప్రాపర్ సోర్స్ ఆర్ ప్రాపర్ స్ట్రాటజీ అనేది దీనిలో అచీవ్ అవ్వగలడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. చెక్ ద లింక్ అండ్ జాయిన్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ యువర్ మైండ్ సెట్ వెరీ డీప్లీ. విష్ యూ ఆల్ ద బెస్ట్.